Hello everyone, welcome to Amma and Chinu's Journal. ఇది మా సంక్రాంతి సిరీస్లో డే 1. మీరు సంక్రాంతి సిరీస్ డే 1 ముందు మేము సంక్రాంతికి ఎలా ప్రిపేర్ అవ్వాము, ఎంత కష్టపడ్డాం దాని ముందు రోజు చూడడానికి ఆ బిఫోర్ వీడియో కూడా చూడండి. సో ఈ డే 1లో మేము ట్రైన్ దిగాము అండ్ చాలా లగేజ్ అయితే క్యారీ చేస్తున్నాం. మేము ఉండేది 4-5 డేస్ అయినా వీడియోస్ కోసం చాలా క్యారీ చేస్తున్నాం. ప్లస్ అందరికీ కూడా తీసుకొచ్చాం మేము డ్రెస్సెస్ అన్నీ కూడా. నర్సపూర్లో దిగాం. అక్కడ అమ్మ కాఫీ తీసుకుంటే అంటే తీసుకుంది. అండ్ 11 అయిపోయింది మేము ట్రైన్ దిగేసరికి. నాకు ఇంకా టీ తాగాల్సిందే అన్నట్టు నాకు హెడేక్గా ఉంటే అక్కడ టీ తీసుకుని చిన్న బిస్కెట్స్ తీసుకుని ఇద్దరం నేను తాగి తను తిని ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వమాట. అది కూడా నర్సపూర్ రైల్వే స్టేషన్. అది మేము రెగ్యులర్గా ఎప్పుడు ఇదే స్టేషన్లో దిగుతూ ఉంటాం. నేను నర్సపూర్ నుంచి వెళ్దాంరా, రేవు దాటుదాము, పంటి ఎక్కుదాము, ఇవన్నీ చూపిందాము అందరికంటే లేదు ఇంత లగేజ్తో నేను క్యారీ చేయలేను, నేను మొయ్యలేను అంటూ వచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఆటో తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేము చించడానికి మించి మళ్ళీ వెళ్తున్నాం. సో అక్కడ అమ్మ రాజోల్కి వెళ్ళి ఫస్ట్ ఒక కొరియర్ ఉంది అది తీసుకుని వెళ్దామంటే మేము అక్కడ కొరియర్ స్టేషన్కి వచ్చాము. రాజోల్ డిపోకి వచ్చామట. కొరియర్ వేసాను ముందు రోజు, కొంత లగేజ్ ఉందంటే మొయ్యలేనని చెప్పేసి వాడేమో ఈరోజు రాదు రేపు రండి అని మళ్ళీ చెప్పడంతో మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం మేము. ఇది అమ్మ చదువుకున్న కాలేజ్. నేను డిగ్రీ ఇంటర్ ఇక్కడే కంప్లీట్ చేశాను. ఎంవిఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ కాలేజ్లో డిగ్రీ చదివాను. ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివాను నేను. ఈ చిన్నకు చూపిస్తున్నట్టు ఇదే మా కాలేజ్ అని చెప్పేసి జస్ట్ వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించి నేను అక్కడ ఆటో అబ్బాయిని వెయిట్ చేయమని చెప్పి నేను దిగి లోపలికి వెళ్ళి మొత్తం పిక్స్ అన్నీ తీసుకుని మళ్ళీ అదే వీడియోస్ మా అన్నయ్య అడిగాడు, నాకు కూడా కావాలి కొన్ని వీడియోస్ పంపించు అంటే నేను ఇవన్నీ తీసి మా అన్నయ్యకి పంపించాను. మళ్ళీ అంతవరకు చిన్న అయితే ఆటోలోనే కూర్చుని ఉంది. సో ఇంటికి వచ్చిన వెంటనే అమ్మమ్మని హగ్ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మమ్మ ఒక్కతే ఉంది అండ్ నేను వస్తున్నానని చాలా వెయిట్ చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది అమ్మమ్మ. చిన్ను అంటే చాలా ఇష్టం, అందరికన్నా చిన్నది కదా, ఇంక చిన్ను అంటే ప్రాణం మా అమ్మకి. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఓన్ డాటర్ అమ్మని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఇంట్లో చిన్నదాన్ని, మా అమ్మకి నేను చాలా ఇష్టం. రావటమే బయటకు గిన్నెలు ఉన్నాయండి. మేము రీల్స్ అయితే స్టార్ట్ చేసాం చిన్ను నేను. నెక్స్ట్ మా అత్తగారు ఆవిడ చేత కూడా తీయించేసాం. ఆమెకి ఏజ్ వచ్చి 86 years. ఆమె ఏజ్ చెప్తే పాపం అది చేశారు. నెక్స్ట్ చిన్న ఏం తీసుకుంటున్నాను, నేను కాఫీ తాగుతున్నాను అండ్ అప్పుడే అంచుకి అన్నయ్యకి టెక్స్ట్ చేస్తున్నాను నేను. ఇది అక్క వాళ్ళైతే జీడిపప్పు బిజినెస్. వాళ్ళు మొత్తం ఇల్లంతా కడుక్కొని తుడుచుకొని అన్నీ చేస్తున్నారు. ఆ మూటలన్నీ పక్కన పెట్టేస్తామట. అమ్మకేమో మజ్జిగ ఇచ్చి చిలుకమని చెప్పారు. చిన్నకేమో ఇవేం తెలియదు కదా చూడనానా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను దానికి.
అమ్మకైతే ఎక్కడ చేతులు లాగుతాయో అని చెప్పేసి మళ్ళీ నేను తీసుకున్నాను. చాలాసేపు అలా చేస్తానేమో, నాకు కూడా అలవాటు లేదండి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పనులు. మా అమ్మ అయితే చాలా ముద్దుగా పెంచింది. లాస్ట్ దానికది ఏ పనులు చెప్పేవారు కాదు నాకు అసలు. చాలా గారాభంగా పెరిగానమాట. మా నాన్నగారు అయితే తల్లి 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 అంటూ కనీసం చీపురు కూడా ముట్టుకొనివ్వలేదు మా చేత మా నాన్నగారు. తర్వాత లంచ్కి అమ్మ నాకు ఆమ్లెట్ చేసింది. అండ్ ఈవినింగ్ అవ్వాక అమ్మ నేను రోడ్ మీద అలా నార్మల్గా ఊరు చూపిందామని చెప్పేసి మా ఊరు మా వాతావరణం మొత్తం తిప్పి తిప్పి చూపిందామని చెప్పేసి ప్లస్ నా ఫ్రెండ్స్ని కూడా కలిసినట్టు ఉంటుంది కదా అని ఇంకా మేము బైక్ తీసుకొని, బ్రేక్ లేదు హార్న్ లేదండి ఆ బైక్కి, అయినా సరే నేను ధైర్యంగా చిన్ననైతే తీసుకెళ్ళాను. మధ్య మధ్యలో చాలా భయపడ్డా. నా పక్కన నేను డ్రైవ్ చేస్తుంటే వేరే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేయచ్చమాట, అంత స్లోగా డ్రైవ్ చేసాము. మధ్యలో ఒక రేషన్ షాప్ ఉంటే మా అక్క చెప్పింది రేషన్ దగ్గర ఆగి ఒక సైన్ చేసి వెళ్ళు అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఆ పని కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇద్దరు. మధ్యలో మా బండి అయితే ఆగిపోయిందండి. పెట్రోల్ వేయించుకుని మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాం. మర్చిపోయింటాను చిన్న ఇక్కడ ఉంటున్నావేంటి, అక్కడ ఎక్కడ ఉంటున్నావు, దిగు దిగు చిన్న తీరు ముందు. నేను చెప్తాను ఇప్పుడు తెలుసు చిన్న ఇక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళు ఫస్ట్ టీవీ వెళ్తే టీవీ చుట్టాకి ఇంటికే వచ్చేవాళ్ళు. మీరంటే ఎవరు ఉద్యోగం వెళ్ళిపోయారు, మీ డాడీ వాళ్ళ పెరుగంటే ఎంత అత్తారం అంటే అదే వేసిన ఇద్దరు ముగ్గురు కలుపు తినేవాళ్ళు. వెళ్ళిపోయాం ఇంకా అప్పుడు ఏమి వెళ్ళిపోయాం. మమ్మీ ఎవరు వేసేవారు చిన్న ఇక్కడ ఏంటి గోపురగలు వేయడానికి ఇంతంత ఏంటాయి ఏంటన్నా కొబ్బరి మట్టలు పట్టుకొచ్చేసి పోగేసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మంటలు తెల్లవారుజామున వచ్చేసి మళ్ళీ దాని మీద గుండుగులతో నీళ్లు వేడి నీళ్లు భోగు పిడకలు ఎంత సందడంటే అసలు ఆ రోజులు వేసినాను. మీ అమ్మ వాళ్ళ పెద్దమ్మలో వాళ్ళ కూడా అంతా కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళే అంతా ఇదిగా ఉండేవాళ్ళు. పంది అంటే ఎంత ఇష్టమో, ఇంట్లో బొమ్మలు కూడా పంది బొమ్మలే ఉంటాయి మాకు. పంది బొమ్మలు ఇల్లంతా పంది బొమ్మలే. పెప్ప పిగ్గులు అది వాళ్ళకి తెలుస్తుంది. పెప్ప తెలుసా, పెప్ప అంటే తెలీదా? తెలుస్తుంది.
బాగున్నాను రా. ఇల్లు ఇప్పేసారా? ఏ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? తర్వాత అమ్మ వాళ్ళ ఇల్లుని చూపించడానికి తీసుకెళ్ళింది. బట్ ఇల్లు లేదు అక్కడ, ఓన్లీ ల్యాండే ఉంది, ఎందుకంటే ఇల్లుని తీసేశారు. ఇల్లు తీసేసాం, పెద్ద పెంకటి ఇల్లు, అది ఇప్పేయటం జరిగింది అన్నమాట. ఇంకా ఊరంతా తిరిగి ఆ ఇంటి ఫోటో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. రా బయటికి రా. పెద్ద బిడ్డ పెట్టిందా? అందరికి మళ్ళా పెళ్లి కదా కనపడతారు, బంధువుల కదా కనపడలేదు. ఆడవాళ్ళు ఉన్నట్టు కనపడలేదు. స్టేజ్ మీదే ఉన్నారు. పిల్లలకి అంత భయం ఉండేది కదా, వెళ్ళిపోయే వాళ్ళం. వేసుకుని బిందెలు అలా పడేసి తోసుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఓడేసి వెళ్ళా పాటం ఇక్కడ వరకు వచ్చేసి కదా. ఆయన ఇక్కడ వరకు నీళ్ళుండి మనకి ఎప్పుడు వాటర్ మంజీరికి వెళ్ళేవాళ్ళం కదా. మర్చిపోయారు ఎవరో చెప్పండి. లక్ష్మి ఎలా అయిపోయారు? ఏదో కొంతగా ఉన్నట్టున్నా. నేను ముసలిదాన్ని అయిపోయాను. ఏంటంటే పెద్ద జడమ్మా, ఇంత జడ మొత్తం వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అంత మెయింటెన్స్ ఎలా చేస్తా? అక్కడ చేసా. వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, అందరినీ కలిసి అందరితోటి మాట్లాడి నేను బయటకు వచ్చాను. చిన్నప్పుడు చింత చెట్లు అవి బాగా ఎక్కేవన్నమాట. చింత చిగురు కోసేవాళ్ళం, చింతకాయలు. ఎవరు సిటారు కొమ్మకి ఎక్కితే వాళ్ళు గ్రేటు. ఈ ప్లేస్ ఏంటంటే మా ఇల్లు ఇప్పేసిన ప్లేస్. అప్పట్లో మా ఇల్లు చాలా హైలైట్ అండి. అందరూ మా ఇంటికి వచ్చి ఆడుకునేవారు. ఇసుకి పొంత బాగా ఉండేది. క్రికెట్ అని చెప్పేసి, షటిల్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే కబడ్డీ, 7 పెంకుల ఆట, ఇంకా చాలా ఉండి ఆ గేమ్స్ కూడా నేను మర్చిపోయా. కోతి కొమ్మచ్చాట్లు ఒకటి బాగా ఆడేవాళ్ళం. ఇంక ఊరంతా తిరుగుతూ మొత్తం చిన్నుకి ప్లేసెస్ అన్నీ చూపించి మొత్తం అందరినీ కలిశాను. మా చిన్నమ్మని, చిన్నాళ్ళని, మా ఫ్యామిలీస్ మాట. చిక్కాల ఫ్యామిలీ అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప. ఆ వీధికి కూడా చిక్కాలోళ్ళు మెరక అనేవారు. అంత బాగుండేది మా ప్లేస్. ఇరుగు పొరుగు ఆప్యాయతలు, ప్రేమలు ఇవన్నీ కూడా చాలా అక్కడ బాగుండే. ఏం చేస్తున్నారమ్మా? అయ్యో అసలు నలగట్లేదు. నిన్నే అది అనుకున్నాను. ఇక మా అమ్మాయి మీ బాబా దండి కనిపించేద్దామని దీనికి అసలు తెలియదు. ఇక్కడికి వచ్చి కాసేసిన పొయ్యి మీద నీళ్ళు కాయటం, కట్టెల పొయ్యి, ఈ వేడి నీళ్ళతో స్నానం చేయటం భలే ఉంటుంది. ఇక్కడ ఊళ్ళలో ఏంటంటే బయట పొయ్యిలు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట బయట పొయ్యి. అన్నం వార్చుకోవటం, నీళ్ళు కాసుకోవటం బాగుంటుంది. ఈ వాతావరణమే వేరండి. కేవలం చిన్ను కోసమే నేను హైదరాబాద్ వచ్చాను. ఈ వాతావరణాన్ని మిస్ అవ్వి. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, ప్రేమలు ఆప్యాయతలు చాలా చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే చిన్నుకు చాలా బాగా నచ్చినాయి అంట. తను కోసుకుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది చిన్ను అయితే ఈ వాతావరణం చూసి. ఇక్కడికి వచ్చేద్దాం అమ్మ అంటే నేను రాను అంటుంది తను కూడా. కానీ చిన్ను బాగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ నేను విలేజ్కి వచ్చేస్తాను. మేము స్కూల్కి ఎలా వెళ్ళామో, ఏ ప్లేస్లో నడిచి వెళ్ళేవాళ్ళము. నెక్స్ట్ మళ్ళీ మేము ఎక్కడ అప్పట్లో ఏంటంటే పుస్తక భాండాగారం అని ఉండేది, లైబ్రరీ. ఆ లైబ్రరీ మా పాత లైబ్రరీ అండి. అది 1936లో కట్టారు ఆ బిల్డింగ్ని. ఆ ప్లేసు నేను స్కూల్కి వెళ్ళే ప్లేసు, నేను చదువుకున్న స్కూలు. మేము చిన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఆడుకున్నామో గల్లీ చిన్నుకు బైక్ మీద తిప్పి చూపించాను.
ఆ డే అంతా కూడా మేము చాలా అలసిపోయాము. వృద్ధి 12:30 అయింది. రాగానే గుడుగులు ఉన్నాయి అక్కడ. సరేలే కొత్తగా సపోర్ట్ కనబడుతుంది. మళ్ళీ ఆ వీడియో ఒకటి. చిన్ను నేను ఒక సైకిల్ ఒకటి అయితే దొరికింది నాకు. చాలా రోజులు అయింది కదా సైకిల్ కూడా తొక్కి. సైకిల్ తీసుకుని ఈలోపు మా అక్క వెయిట్ చూసుకుంటుంది. నేను పెరిగానా తగ్గానని వెయిట్ చూసుకున్నాను, కానీ నేనైతే చెప్పాను నేను ఎంత వెయిట్ ఉన్నాను. సారీ. చూడంత బాగుంది. చిన్ని షర్ట్ ఎవరు చిన్ను? ఈ షర్ట్ ఈ రెడ్ది అన్నది, వైట్ అంచు. ఎందుకు వేసుకున్నావు? ఇద్దరు రాలేదు కాబట్టి ఇద్దరు అవుట్ఫిట్స్ నేను కంబైన్ చేసి వాళ్ళు మిస్ అవ్వకుండా నేను వేసుకుంటున్నా. అదేంటి? చూడు ఎంత బాగుందో, నేను స్టైల్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మా కాలేజీలో గెట్ టుగెదర్ ఉందని చెప్పేసి చిన్ను చేయబోయే సాంగు ఒక 1 or 2 minutes తను రిహార్సల్స్ అన్నమాట, తను ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఈలోపు ఒక బుజ్జు పాప అయితే వచ్చింది. చిన్నునే అబ్జర్వ్ చేస్తూ ఉంది ఏం చేస్తుందా అని చెప్పేసి. చిన్ను అంటది ఆ పాప అలా చూడలేదంట, చేసేవాళ్ళే చాలే అన్నట్టు చూస్తుందని చిన్ను చెబుతుంది. అవును కదా, ఎలా చూస్తుంది నీ వంక పాప? సో యాటిట్యూడ్ లుక్తో చూసింది, అంటే తను ఏదో డాన్స్ వచ్చి నన్ను జడ్జ్ చేస్తున్నట్టు చూసింది. నీకు అలా అనిపించిందా? ఆ, తర్వాత అయితే ఆ పాప కూడా ఎంతో యాక్టివ్, 1 2 3 4 జంప్ అంటూ ఫుల్గా ఎంజాయ్ చేసింది. మా అక్క నేను చిన్ను ఇంక నవ్వులే నవ్వులు. ఇప్పుడు పాప ఇప్పుడే బిర్యానీ తెచ్చి బిర్యానీ. ఏం బిర్యానీ? కాకి బిర్యానీ. కాకి బిర్యానీ. కాకి బిర్యానీ. కాకి బిర్యానీ చూపించు. సో అమ్మ బిర్యానీ సర్వ్ చేస్తుంది ప్లేట్లో. బిర్యానీ యాజ్ యూజువల్ చాలా బాగుంది. అమ్మకి నాకు చాలా ఇష్టం. అంచునే మిస్ అయింది, ఈ టైం రాలేదు. బట్ నేను అంచు అయితే ప్రతిసారి తింటాం వచ్చినప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ బిర్యానీ చాలా బాగుంది. నేను తినేసాను సగం బిర్యానీ మొత్తం. బిర్యానీ చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాకి బిర్యానీ స్పెషల్. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్కి వస్తే మల్కీపురంలో ఉంటుంది ఈ షాపు, టేస్ట్ చూసి వెళ్ళండి. సో Day 2 వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.